చంద్రబాబు నాయుడు మానవ మాత్రుడు అనేక తప్పులు చేసిండు. ఏ మానవుడైనా చేస్తాడు, పాశమయ్య కూడా చేస్తాడు. ఆయన దేవునితో ఎట్లా పోలుస్తానో అడిగిండు. పోల్చిన ఆయన వంశీ మహా టీవీ ఆయన పోలిస్తే ఎట్లా పోలుస్తావు తప్పు కదా, దేవునికి అవమానము అన్నాడు. అంతే కదా, దేవునికి ఎవరు పోల్చినా మానవుని పోలిస్తే మనకి రకరకాల అవలక్షణాలు ఉండొచ్చు, దేవునితో పోల్చడానికి వీల్లేదు. అదే మాట అన్నాడు. అది హిందూ మతం దాన్ని ప్రశ్నిస్తుంది. దేవునితో పోల్చిస్తే ఇస్లాం ప్రశ్నిస్తుంది, ఇస్లాం కూడా గట్టిగా ప్రశ్నిస్తుంది. అది ఇస్లాంకు విరుద్ధం, క్రిస్టియానిటీకి విరుద్ధం, హిందూ మతానికి విరుద్ధం, అన్ని దేవతలు నమ్మే అందరికీ విరుద్ధమే. అది అన్నందుకు ఆయన పోలీసులు వచ్చి రావడం ఏంది, కర్నూలు నుంచి రావడం ఏంది, ఇక్కడ తెలంగాణ పోలీసులకు చెప్పకపోవడం ఏంది, తీసుకొని పోవడం, నోటీస్ కూడా ఇవ్వకుండా తీసుకొని పోవడం ఏంది, టార్చర్ చేయడం ఏంది, ఏం జరుగుతున్నది తెలంగాణలో? ఈ చంద్రబాబు నాయుడు పరిశ్రమలను మూసేసినప్పుడు తెలంగాణ శత్రువు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పరిశ్రమలను మూసేసింది. తెలంగాణలో ఒక్కడి ముంచలేదు. ఆఖరికి మామూలు చెప్పులతో కొట్టి చంపినాడు కదా.